కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యుడు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం తెల్లవారుజామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా ఆయన హైదరాబాద్ లోని న్యూరో సిటిజన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు తెలిపారు. ధర్మపురి శ్రీనివాస్ ఎంపీ ధర్మపురి అరవింద్ తండ్రి. 1948 సెప్టెంబర్ 27న పుట్టిన ఆయన 1989లోనే కాంగ్రెస్ పార్టీ నుంచి నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత 1999, 2004 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఎమ్మెల్యేగా గెలిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సమయంలో కాంగ్రెస్ అధికారంలో ఉండగా 2004, 2009లో మంత్రిగా పనిచేశారు. పిసిసి అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయాక 2015లో బీఆర్ఎస్ లో చేరిన ధర్మపురి శ్రీనివాస్ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ లో చేరారు. ధర్మపురి శ్రీనివాస్ పెద్ద కుమారుడు ధర్మపురి సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు. చిన్న కుమారుడు ధర్మపురి అరవింద్ ప్రస్తుతం నిజామాబాద్ నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. అయితే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన్ను ఈ నెల 2వ తేదీన కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. యూరినరీ ఇన్ఫెక్షన్ ఉందని ఐసీయూకి షిఫ్ట్ చేసి చికిత్స చేస్తున్నారని ధర్మపురి అరవింద్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఇక తాజాగా తన తండ్రి మృతిపై ధర్మపురి అరవింద్ దిగ్భ్రాంతి చెందారు. ప్రజల కోసమే కష్టపడాలని నేర్పింది తన తండ్రేనని, తండ్రే తనకు గురువని ట్వీట్ చేశారు. భయపడకుండా ఉండాలని, ప్రజల కోసమే జీవించాలని చెప్పేవారని గుర్తు చేసుకున్నారు. మరోవైపు డిఎస్ మృతి పట్ల ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు. హోంమంత్రి భట్టి విక్రమార్కు డిఎస్ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు కాంగ్రెస్ కు తీరని లోటన్నారు. డిఎస్ మృతి పట్ల గుత్తా సుఖేందర్ దిగ్భ్రాంతి చెందారు. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ పిసిసి అధ్యక్షులు, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ మృతి పట్ల భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. కాగా డిఎస్ భౌతిక గాయాన్ని నిజామాబాద్ కు తరలించి పార్టీ కార్యకర్తలు, ప్రజల సందర్శనార్థం మున్నూరు కాపు భవనంలో ఆయన పార్థివ దేహాన్ని ఉంచనున్నారు. డిఎస్ మృతి నేపథ్యంలో కడసారి చూసేందుకు పార్టీ కార్యకర్తలు, అభిమానులు, బంధువులు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.